రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారిపోతుందా? స్వతంత్ర దేశంగా అవతరించబోతుందా అంటే ఐఈడి బాంబులే సాక్ష్యం అని చెప్పొచ్చు. రైట్ నౌ మనం చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పాకిస్తాన్ పై ఆర్మీ వాహనంపై బలూచిస్తాన్ దాడి చేసింది ఐఈడి బాంబులతో. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది మనకు. బలూచిస్తాన్ ఏరియాలో ఐఈడి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆర్మీ వాహనాలను టార్గెట్ చేసే ఐఈడి బాంబు పేల్చేశారు బలూచిస్తాన్ యువకులు. సో ప్రజెంట్ దానికి సంబంధించి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఐఈడి బాంబ్, దానికి ప్లాస్టర్ చుట్టి మరి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే వెళ్తూ ఉందో ఆర్మీ కాన్వాయ్పై, ఆర్మీ వాహనంపై టార్గెట్గా చేసుకొని ప్రెజెంట్ ఐఈడి బాంబ్ బ్లాస్ట్ చేశారు. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. Надо пошаида не нама, надо курбан, курбан. Беджан, 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 беджан. Беджан. Инго бегет. Беджан, 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 залем беджан. Bijini bijini bola bijini kurban 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 nadir peşeğinden bijini bola bijini nadir peşeği రైట్ చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి ఐఈడి బాంబ్కి ప్లాస్టర్ వేయటం మనం కనిపిస్తోంది. బ్లాక్ కలర్ వైర్, మన కరెంట్ వైర్లకు యూజ్ చేసేటువంటి ఒక టేప్ని దాని చుట్టూ చుడుతూ ఉన్నారు. ఏదైతే ఆర్మీ వాహనంపై బ్లాస్ట్ చేయడానికి సంబంధించినటువంటి బాంబ్, అది ఐఈడి బాంబ్. క్లియర్ కట్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఐఈడి బాంబ్ అని దాన్ని అని పిలుస్తారు. మనం ప్రజెంట్ నౌ చూస్తూ ఉన్నాము. ఏదైతే ఒకవైపు ఇండియా నుంచి, ఒకవైపు బలూచిస్తాన్ నుంచి, మరోవైపు ఒకవైపు నుంచి ఇటు చూసుకుంటే ఇండియాకు సంబంధించినటువంటి అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాయింపుడు షురు అయిందనే చెప్పొచ్చు. రెండు వైపులా వాయింపుడు షురు అయింది. బలూచ్ ముందు పాక్ తుచ్ అవుతుందనే చెప్పొచ్చు. బలూచిస్తాన్ ఫైటర్స్ మొన్న పాక్ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు. ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులు చేస్తున్నారు. పాక్ ఆర్మీని తరిమి కొట్టే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. బలూచిస్తాన్లో విజయ కేతనం ఎగురవేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ నౌ మనం చూస్తున్న బలూచిస్తాన్ ఏరియాలో ఐఈడి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దానికి సంబంధించి బాక్స్ నెంబర్ విజువల్స్ లో బాక్స్ నెంబర్ 1లో మనకు కనిపిస్తుంది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఐఈడి బాంబులు ఎలా వాళ్ళు ప్లాన్ చేసి మరి అక్కడ ఆర్మీ వాహనాలను టార్గెట్ చేసి మనము చూస్తున్నాము. దానికి సంబంధించి ఐఈడి బాంబులను తయారు చేసి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోందని చెప్పొచ్చు. పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ ఒకవైపు చూసుకుంటే జారిపోతోంది. బలూచిస్తాన్ వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబెలెత్తిపోతోందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్లో నాన్ స్టాప్ గా వారు జరుగుతోంది. పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరిమి కొడుతోందని చెప్పొచ్చు. బలూచిస్తాన్లో పలు చోట్ల పాక్ ఆర్మీపై దాడులు చేస్తూనే ఉంది. రైట్, పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది, హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్ పోలీసులు ఖైదు చేసింది. పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను కూడా బలూచిస్తాన్ ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నారు. ఒకవైపు రైట్ నౌ మనం చూద్దాం, విజువల్స్ ఉన్నాయి మన దగ్గర, కొన్ని చూద్దాం. అది Burada bijini o burada. Ne diyor bu?
Vision bola, vision. Korban. Vision bola, vision. Korban. Nadir pressure vision bola, vision. రైట్, అది ఐఈడి బాంబ్ని ఎగ్జాక్ట్గా మనము డిజిటల్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనేది ఐఈడి అనే బాంబ్. అది సాంప్రదాయ సైనిక చర్యలో కాకుండా ఇతర మార్గాల్లో నిర్మించబడినటువంటి బాంబ్ అని చెప్తారు. దీనిని పేల్చే యంత్రాంగానికి అనుసంధానించబడినటువంటి ఆర్టిలరీ షెల్ వంటి సైనిక పేలుడు పదార్థంతో దీన్ని నిర్మించవచ్చు. ఐఈడీలను సాధారణంగా ఏదైతే యుద్ధ సమయంలో ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఉగ్రవాద కార్యకలాపాలలో లేదా అసాధారణ యుద్ధంలో లేదా పట్టణ యుద్ధంలో తిరుగుబాటులు ఏదైతే జరుగుతుంటాయో అటువంటి చోట్ల మాత్రం ఇది ఎక్కువగా వాడతారని చెప్పొచ్చు. ఇది ఐఈడి అనేది చాలా ఎక్కువగా టెక్నాలజీ ఉన్నటువంటి పరికరం అని చెప్పొచ్చు. ఏదైతే మనం అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేసి దాని మీద వేస్తే కనుక ఖచ్చితంగా అది బాంబ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఏదైతే ఆర్మీ కాన్వే ఎక్కడి నుంచి వెళ్తుందో, కాన్వే కాదు వాహనం, ఆర్మీ వెహికల్ ఏదైతే వెళ్తుందో రోడ్డు పక్కన మనం చూస్తున్నాం డిజిటల్ స్క్రీన్ మీద, ఒక్కసారి ఐఈడి బాంబ్తో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఈడి బాంబును ప్రదర్శించిన వెంటనే అక్కడికక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. వెహికల్ అంతా బ్లాస్ట్ అయింది. ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా బ్లాస్ట్ అయింది. ఆర్మీ వాహనం ఏదైతే వెళ్తుందో పాకిస్తాన్ నుంచి రైట్ నౌ అక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకు, వెంటనే అక్కడ నుంచి దాని నుంచి తప్పుకోవడానికి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళపై బలూచిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా, లిబరేషన్ ఆర్మీ మొత్తం కూడా కాల్పులు జరిగినటువంటి దృశ్యాలు మనం బాక్స్ నెంబర్ 2లో చూడొచ్చు. ఎక్కడైతే ఆర్మీ వాహనం ధ్వంసం జరిగిందో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి, ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కనిపిస్తోంది మనకు. ఒకవైపు బాక్స్ నెంబర్ 1లో మనం చూస్తున్న విజువల్స్ లో ఐఈడి బాంబుని ఎలా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారో, ఎలా దాన్ని టేప్ చుట్టి పకడ్బందీగా ప్లాన్ చేసి పాకిస్తాన్ ఆర్మీపై వాహనంపై దెబ్బ కొట్టినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. వెంటనే ఇమీడియట్ గా ఫ్రాక్షన్ సెకండ్ లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్ ధ్వంసమైందని చెప్పొచ్చు. వెంటనే భయపడి పాకిస్తాన్ ఆర్మీ అక్కడి నుంచి పారిపోవటం చూస్తున్నాము. దానికి సంబంధించి ఇక్కడ లిబరేషన్ ఆర్మీ ఒక వైపు నుంచి ఎవరైతే పారిపోతూ ఉన్నారో వాళ్ళపై కాల్పులు జరుపుతుంది మనకు కనిపిస్తుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. వెంటనే ధ్వంసమైనటువంటి మంటలన్నీ కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. రెండు బలూచిస్తాన్ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోందని చెప్పొచ్చు. పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతోంది. వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబలెత్తిపోతోంది. గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్ నాన్ స్టాప్ గా వార్ జరుగుతోంది. అయితే పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరుముతోందనే చెప్పొచ్చు. బలూచిస్తాన్లో పలు చోట్ల పాక్ ఆర్మీపై దాడులు చేస్తూనే ఉంది. రైట్, పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది. ఒకవైపు ఆర్మీ వాహనాలతో అది ఒక శివాల యాత్రలాగానే మారిపోతుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఇటు కాన్వేలో వెళ్తున్న వాళ్ళని వదలట్లేదు, పాకిస్తాన్ ఆర్మీ సింగిల్గా వెళ్తున్న వాళ్ళని కూడా వదలట్లేదు. ఎక్కడికక్కడ కనిపిస్తే చాలు బాంబుల మీద బాంబులు ధ్వంసం చేస్తూనే ఉంది. మంటలతో ఎగిసిపడుతున్నటువంటి పాకిస్తాన్ చూస్తే అయ్యో పాప మనకు తప్పదు. 1.5 కోటి జనాభా ఉన్నటువంటి బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం ఇది. బొగ్గు, బంగారం లాంటి ఖరీదైనటువంటి ఖనిజ నిక్షేపాలతో పాటు సహజ వాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా కూడా తమకు ప్రయోజనాలు దక్కడం లేదని ఇటు బలూచిస్తాన్ ఆవేదన. ఎంత కాలంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఫలితం తగలలేదు. సో ప్రజెంట్ అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటోందన్న ఆవేదన వాళ్ళ కడుపు మంట నుంచే పుట్టింది ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA. పాకిస్తాన్ నుంచి విడదీసి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ తోనే 25 ఏళ్ల కింద ఏర్పాటైన వేర్పాటువాద సంస్థ ఇది. 25 ఏళ్ల కింద జరుగుతున్నటువంటి యుద్ధం నుంచి ఇప్పటి వరకు వరుస ఘటనలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్, ఇరాన్ మధ్య విభజించిన వంటి ప్రతి ఒక్క జాతీయ సమూహంకి సంబంధించి బలూచ్ నివాస ప్రావిన్సులు కూడా కేంద్ర ప్రభుత్వాలకు నిరంతరం ఇబ్బందులకు కారణమవుతున్నాయని చెప్పొచ్చు. సాయుధ స్వాతంత్ర ఉద్యమానికి కూడా వీళ్ళు శ్రీకారం చుట్టారు. పుట్టింది అఫ్ఘన్ నగరం కాందహార్లో. కానీ ప్రజెంట్ అయితే మనము చూడొచ్చు బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై బలూచిస్తాన్ ఏదైతే చేసినటువంటి యుద్ధం, వాళ్ళు చేసినటువంటి వే ఆఫ్ వార్ అనేది ఖచ్చితంగా క్లియర్ కట్ గా మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఐఈడి బాంబులకు సంబంధించి ఏ విధంగా దాళ్ళు తయారు చేసుకొని పకడ్బందీగా ప్లాన్ ప్రకారం దాన్ని ఎక్కడ వేస్తే టార్గెట్ ని మిస్ కాకుండా కరెక్ట్ టార్గెట్ లో వాళ్ళు వేసి చంపడం జరిగింది, బ్లాస్ట్ చేయడం జరిగింది. ఆర్మీ వాహనం వెళ్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయని చెప్పొచ్చు. షాక్ మీద షాక్
షాక్ కనిపిస్తుంది వాళ్ళకి. ఒకవైపు వీళ్ళు స్వతంత్ర పోరాటం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో బలూచిస్తాన్ జెండలు పాతేస్తుంది. ఒకవైపు కాల్పులు జరుపుతుంది, కాన్వేలను అడ్డుకుంటోంది, ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తోంది, పోలీస్ స్టేషన్ ని స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా పాకిస్తాన్ లో ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే ఆర్మీ వాహనాలను టార్గెట్ చేసి పేల్ చేసినటువంటి ఐఈడి బాంబ్ అదే మనకు కనిపిస్తోంది కళ్ళ ముందు క్లియర్ కట్ గా. బలూచిస్తాన్ వ్యక్తులు ఇద్దరు కలిసి ఒకవైపు లిబరేషన్ ఆర్మీ కనిపిస్తోంది, వాళ్ళకి మొత్తం కలిపి చుట్టేసి వెంటనే పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని ధ్వంసం చేసింది. ఫ్రాక్షన్ మినిట్లో ధ్వంసమైనటువంటి విజువల్స్ కూడా మనం బాక్స్ నెంబర్ 2లో కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆర్మీ వాహనం ఓవరాల్గా బ్లాస్ట్ చేసేసారు. అందులో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లందరూ కూడా పారిపోయేటువంటి నేపథ్యంలో వాళ్ళని వాహనాలపై వెళ్తున్నటువంటి ఏదైతే వాహనం నుంచి దిగి పారిపోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నటువంటి వాళ్ళని కూడా పాకిస్తాన్ ఆర్మీలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గన్స్తో తుపాకులతో కాల్పులు జరిపి వాళ్ళని వదలనీయకుండా ఊపిరాడనీయకుండా చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. Vision korban. Nadir Paşa'yı nama, nadir kurban. Abi,